అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శివ భక్తుడు శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో శివపురాణంలోని చాలా ఆహ్లాదకరమైన ఘట్టం పార్వతీదేవి బాల్యం గురించి తెలుసుకుందాం. హిమవంతుని ఇంట జన్మించిన పార్వతీదేవి శుక్లపక్ష చంద్రునిలా రోజు రోజుకు ఎలా పెరిగింది, తన చరిత్రతో కలిసి గంగానదీ తీరంలో ఆమె ఆడిన ఆటలు ఎంత అద్భుతంగా ఉండేవి. ముఖ్యముగా గురువుగారు చెప్పకముందే పార్వతీదేవికి సకల విద్యలు ఎలా వచ్చాయి, చిన్నతనం నుండే ఆమెకు మనస్సు శివునిపై ఎలా మళ్ళినది, ఇసుకతో శివలింగాలను చేసి ఎలా పూజించేది అనే మధురమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారము. ఇక ఈ వీడియోలో పార్వతీ బాల్యము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మహాతేజ సంపన్నురాలైన ఆ శిశువు లోకరీతిని అనుసరించి ఏడవడం మొదలుపెట్టింది. ఆ శిశువు పడుకున్న మంచం చుట్టూ ఆమె యొక్క గొప్ప తేజస్సు వ్యాపించి ఉండగా రాత్రిపూట కూడా అక్కడ దీపాలు వెంటనే వెదలబోయాయి. అంత తేజస్సుతో ఉందట పరమేశ్వరి. పురిటింటిలోని స్త్రీలు అందరూ ఆ శిశువు ఏడుపును విన్నారు. ఆ శిశువు ఏడుపు అత్యంత మనోహరంగా ఉన్నది. స్త్రీలంతా అక్కడికి వచ్చి ప్రేమ ఆనందాలతో పలికించిపోయారు. అప్పుడు దేవకార్యాన్ని సిద్ధింపజేయడం కోసం శుభకరమైన ఆ పార్వతి యొక్క పుట్టుకను గురించి హిమవంతుడికి అతని అంతఃపుర పరిచారకుడు తెలియజేశాడు. కుమార్తె పుట్టిందన్న వార్తను తెచ్చిన అంతఃపుర పరిచారకుడికి హిమవంతుడు ఆనందంతో తన శ్వేతఛత్రాన్ని దానం చేశాడు. పరాశక్తి పుట్టుక కంటే అదేమంత ఆశ్చర్యజనకమేమి కాదు కదా. శైలరాజనే హిమవంతుడు పురోహితుని బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళి గొప్ప కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న కుమార్తెను చూచాడు. నల్ల కాలువరేకుల వలె శ్యామల రంగులతోనూ గొప్ప కాంతులతోనూ మనస్సును రద్దింపజేస్తున్న ఆ కన్యను చూసి రాజు మిక్కిలి ఆనందించాడు. అక్కడ ఉన్న పురుషులు, స్త్రీలు, పౌరులు అందరూ ఆనందించారు. ఆ సమయంలో గొప్ప ఉత్సవమే జరిగింది. అనేక వాద్యాలు మ్రోగించారు, మంగళ గీతాలు పాడారు, వారంగణాలు నాట్యం చేశారు. హిమవంతుడు జాతకర్మ చేసి బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చాడు. హిమవంతుడు సింహద్వారం వద్దకు వచ్చి ఉత్సవమే చేశాడు. ప్రసన్నమైన మనస్సుతో వృక్షములకు ధనమును కూడా ఇచ్చాడు. ఓ మహర్షులారా, హిమవంతుడు శుభముహూర్తంలో గురువులతో కలిసి ఆ శిశువునకు కాళి అని మొదలైన సుఖకరమైన పేర్లను కూడా పెట్టారు. దానాలతో గాన కచేరీలతో కూడిన గొప్ప ఉత్సవాన్ని కూడా చేయించాడు. ఆ సమయంలో హిమవంతుడు అనేక పుత్రులు కలిగిన వాడే అయినా బిడ్డ పుట్టుక సందర్భంగా భార్యతో కలిసి గొప్ప ఉత్సవాన్ని చేసి ఆ కాళీని మాటికి చూసుకొని ఆనందిస్తూ మురిసిపోతున్నాడు. సుందరమైన అవయవములు పొందికతో ఉన్న ఆ కాళీ హిమవంతుడి ఇంట ప్రతిరోజు అందమైన శుక్లపక్ష చంద్రబింబం వలె పెరుగుతూ ఉన్నది. ఆ కాళీ అంటే బంధువులందరికీ అత్యంత ప్రీతి. ఉత్తమమైన గుణములతో కూడిన ఆ కాళీని బంధువులంతా కులమునకు తగినట్లుగా పార్వతి అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఆ దేవి హిమవంతుని ఇంట్లో వర్షాకాలంలోని గంగవలే పొంగులు పెడుతూ శరత్కాలములోని వెన్నెలవలే ప్రకాశిస్తూ ఉన్నది. ఈ కాళీ రాబోయే కాలంలో తపస్సు చేయాలని సంకల్పిస్తున్నది. ఆమె తల్లి ఉమా అబ్బే వద్దు అని అడ్డగిస్తూ ఉంటుంది. ఆనాటి నుండి ఆ త్రిపుర సుందరి మా అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందుతుంది. హిమవంతునికి పార్వతిని ఎంతసేపు చూసినా తనివి తినడం లేదు. ఎట్లాగంటే వసంత ఋతువులో అనేక రకాల పుష్పాలు వికసిస్తూ ఉంటాయి కదా, కానీ దుమ్మదుల సమూహం మాత్రం మామిడి చెట్టుపైనే విశేషమైన ప్రీతిని పొందుతూ ఉంటాయి కదా. అట్లాగే 100 మంది పుత్రులు ఉన్న హిమవంతుని మనస్సు అనే తుమ్మెద పార్వతి అనే కల్పవృక్షం చుట్టూనే తిరుగుతూ ఉన్నది. సంస్కారవంతమైన వాక్కు చేత విద్వాంసుడు ఏ విధంగా పవిత్రుడవుతాడో అదే విధంగా కుమార్తె అయిన పార్వతి చేత హిమవంతుడు పవిత్రుడయ్యాడు. గొప్ప కాంతులను విరజిమ్మే అగ్నిశకతో దీపం వలె, మందాకిని పాలపుంతతో బ్రహ్మాండముల నక్షత్ర మార్గం వలె
హిమవంతుడు గెలుచుతో కలిసి ప్రకాశిస్తూ ఉన్నాడు. పార్వతి తన బాల్యంలో తిరగత్తలతో కలిసి గంగానదీ తీరాన గల ఇసుక తిన్నెలపై బంతులతో ఆటలాడుతూ ఉండేది. చాలా కాలం కూడా గడిపింది అలాగే. ఓముల్లారా, ఆ తరువాత ఆ శివాదేవి విద్యాభ్యాసం ప్రారంభించింది. సద్గురువు వద్ద నుండి పరమప్రీతితో ఏకాగ్రతమైన మనస్సు విద్యను అభ్యసించింది. పూర్వజన్మ సంస్కారములు ఏ విధంగా అనుసూత్యంగా వస్తాయో విద్యలన్నీ అదే విధంగా ఆమెను పొందుతున్నాయి. హంసలు మానస సరోవరంలో ఎలా శోభిస్తూ ఉంటాయో, మహాఔషధాలు రాత్రి కూడా ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాయో ఆ విధంగా విద్యలన్నీ పార్వతిని చేరి శరత్కాలం అందరి వెన్నెలవలే స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉన్నాయట. తరువాత విద్యారంభ సమయంలో గురువులైన మునుల వద్ద మనస్సును లగ్నం చేసి అన్ని విద్యలను గ్రహించింది పార్వతీదేవి. హరి ఓం తత్సతు. ఇంతటితో పార్వతీ బాల్యపు ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో హిమవంతుని వద్దకు నారదుడు వచ్చుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.